ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు. 6 నెలలైనా అది ఇదని మాట్లాడటంపై హామీల గురించి గత ప్రభుత్వం వాళ్ళు అసలు మాట్లాడకూడదండి. అందరికీ తెలుసు ఏ హామీలు వాళ్ళు ఇచ్చారు, మనం ఎన్ని ఇచ్చాము, ఎన్ని కంప్లీట్ చేసామో మనకు తెలుసు. మనకి ఉచిత గ్యాస్ బండ కానీ, పెన్షన్ ఇంక్రీజ్మెంట్, మనం పెన్షన్ పెంచడం కానీ, ఇప్పుడు ఉచిత బస్సు కానీ, అలా చాలా ఉన్నాయండి. గత ప్రభుత్వాన్ని చూసుకుంటే మనం చెప్పవసరలా ఎన్ని అయినాయో ఎన్ని అవలేదో ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళు ధర్నా చేస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ టైంలో పెంచారు టారిఫ్ రేట్లు, ఇవన్నీ మొత్తం వాళ్ళ టైంలో పెంచారు. ఇప్పుడు అయ్యేవో యాక్చువల్గా వాళ్ళతో పోల్చుకుంటే 7 సార్లు 8 సార్లు పెంచారు లాస్ట్ టైం. నేను ఈసారి మాకు అంత వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళ మనుగడ కోసం చేస్తున్నట్టుంది తప్ప జనాలు వాళ్ళని నమ్మే పరిస్థితులు అయితే లేరు. అంతా వైసీపీతో పోలిస్తూ ఇప్పుడు అంత ఛార్జీలు పెరిగాయనో అవేమో జనాలు అంత ఇబ్బంది పడుతుంది లేదు. మేమైతే ప్రజెంట్ ప్రశాంతంగా ఉంది. లాస్ట్ 5 yearsతో పోల్చుకుంటే మేము చూసేది ఆ ప్రశాంతత. అంటే యువతకి ఉద్యోగాల కోసం జాబ్ మేళాలు నిర్వహించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మాలాంటి నిరుద్యోగులు అందరికీ అవకాశం కల్పించినట్టుగా ఉంది. ఇలాగే నిజమవ్వాలని చేస్తారు. అందరికీ చక్కగా మాలాంటి నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగం రావాలని ఆశిస్తున్నాను. లేదండి, మాకైతే తెలీదు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోకి వచ్చాక ఇది జరుగుతుంది. నేను కూడా ఇప్పుడే రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పాతదానికి ఏంటంటే పాతదానిలో ఏం లేదు, స్టెబిలిటీ దాంట్లో స్టెబిలిటీ లేదు. ఒకరు అంతా దోచుకోవడం తప్పితే ఇవి పైకి చేసి కనబడలేదు. చెప్పడమే కానీ చేయలేదు. ఇతను మాత్రం ఆల్రెడీ ఈ 6 monthsలోనే 2 కంపెనీలు వచ్చి ఇంకా వస్తున్నాయి. అమరావతి కూడా 1400 కోట్లు ఎన్నో వచ్చాయి. సో అంటే ఆశ ఉంది కదా, కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం బాగుంది. అసలు వాళ్ళకి మైండ్ ఉందండి. ఈ కరెంట్ ఛార్జీలు గత 2014లో ఎంత ఉన్నాయి, వాళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఎంత అయింది, ఇప్పుడు ఎంత ఉంది, ఈ అవగాహన వాళ్ళకుందా? మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఏదో పదవులు చేశారు, చైర్మన్లు చేశారు, ఇంతమంది ముఖ్యమంత్రితో సహా ఒక మైండ్ లేని ధర్నా అండి అది. ఒక పిచ్చోలైనా సరే ఒక అవగాహన ఉంటుంది, మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ అవగాహన లేని వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే పనిచేశారో వాళ్ళు. అప్పుడు రేట్లు ఎంత సార్, ఇప్పుడు ఎంత ఉన్నాయి? వీళ్ళు పెంచిన రేట్లేగా. మీరు సంపాదించుకొని ఎక్కడెక్కడో ఆస్తులు కూడబెట్టుకొని కాక మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేద్దామంటే ఎవ్వరు కూడా నమ్మరు. వీళ్ళు ఎన్ని ధర్నాలు చేసుకున్నా శూన్యమే.